నేను ఇక్కడ ఫస్ట్ 6th వచ్చాను. 6th వచ్చినప్పుడు నాకు కొంచెం భయంగా ఉండేది. నేను ఎందుకు వచ్చానా అనిపించేది. కానీ ఇప్పుడు వెళ్తుంటే ఎందుకు వెళ్తున్నామని కొంచెం బాధగా ఉంది అంతే. మేము ఇక్కడ 6th నుంచి 10th వెళ్ళే వరకు చాలామంది బ్యాచెస్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ బ్యాచెస్ వెళ్తున్నప్పుడు ఏదో దిగులుగా బాధగా వెళ్తూ ఉండేవారు. ఎందుకు అలా వెళ్తారో అని అనిపించేది. కానీ ఇప్పుడు నాకు కొంచెం దిగులు అనిపిస్తుంది నాకే ఇప్పుడు వెళ్తుంటే. నేను ఇక్కడ వచ్చిన కాడ నుంచి నేను ఎంతో ఫ్రెండ్స్ని, సిస్టర్స్, బ్రదర్స్ని ఎలా అంటే నా సొంత పుట్టిన వాళ్ళ నాకు వాళ్ళు దగ్గర అయిపోయారు. ప్రతి విషయంలో ఎప్పుడు చూసినా మాట్లాడుతూ మంచిగా పలకరిస్తూ మంచిగా ఉండేవారు అందరు నాతో. థ్యాంక్ యూ. ఇక్కడితో ఈ మెమరీస్ అవి మొత్తం ఎండ్ అయిపోయాయి. నేను ఇప్పుడు సార్ల విషయానికి వస్తే నాకు సార్లు ఫస్ట్ స్టార్టింగ్లో 6th మంచిగానే ఉన్నారు, అందరు మంచిగానే ఉంటారు. మా క్లాస్లో మన సీనియర్స్ సార్లు కొడతారు అని చెప్పి కొంచెం భయపెడతారు. కాకపోతే అలా ఏం లేదు. సార్లు మన అందరి సొంత బిడ్డలని చూసుకుంటారు. మీకు అందరికి అనిపిస్తుంది సార్లు కొడతారు, తిడతారు అని. తిడితే కావాలంటే తిడతారు, కానీ మన లైఫ్ కోసమే వాళ్ళు తిట్టేది కూడా. మనం బాగుపడితే రేపు మన పేరెంట్స్తో పాటు వీళ్ళు సంతోషించేవాళ్ళే. తిట్టంత మాట్లాడినా మనం దిగులు పడడం, బాధపడడం, లేదంటే సార్లని మళ్ళీ మనం తిట్టడం తప్పు. అది నేను ముందుగా క్లాస్ వైజ్కి వస్తే మాకు ఫస్ట్ సీఎం సార్ క్లాస్లోకి వచ్చిందంటే ఒక చిన్న నవ్వుతోనే వస్తారు సార్. ఆ నవ్వు చూడతారు ఎట్లా అని మాకు మొత్తం చాలా బాగా అనిపించేది. సార్ వస్తారు, అటెండెన్స్ తీసుకుంటారు, పెన్సిల్ బట్టి చాక్పీస్ బట్టి కథం స్టార్ట్ చేసేస్తారు. సార్ ఫస్ట్ ప్రాబ్లం చెప్తాడు, చెప్పిన తర్వాత ఫస్ట్ దాన్ని మొత్తం అర్థమయ్యేటట్టు ఉంటుంది. ఫస్ట్ చెప్పినప్పుడు ఎప్పుడైనా సార్ రాసుకోకంటాడు, అది మీకు మెయిన్ పాయింట్. ఫస్ట్ చెప్పేటప్పుడు ప్రాబ్లం దాని ఫార్ములా అవన్నీ చూసుకోవాలి. అప్పుడే మన ఫస్ట్ ఫార్ములా ఉంటేనే మనం అన్నం తెలుసుకోగలుగుతాం. అందుకే సార్ క్లాస్ చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి, రాసుకోమన్నప్పుడు రాసుకోవాలి. ఆ తర్వాత హిందీ సార్ కిటికా అని చెప్తాను కథం చూసుడుతోనే అందరు కథం సైలెన్స్ అయిపోతారు. సార్ని చూసుడుతోటి సార్ వస్తారు, కూర్చుంటారు, బుక్ ఓపెన్ చేస్తాడు, చెప్తారు. సార్ ఇక క్లాస్ చెప్తా అంటే అందరు సైలెన్స్ ఉంటారు. మధ్యలో సార్ సైలెన్స్ ఉంటుంది. క్లాస్ చెప్పేటప్పుడు అందరు సైలెన్స్ ఉంటే సార్ నచ్చేది. సారు శ్రద్ధగా క్లాస్ అందరు వినాలని ఒక చిన్న జోక్ వేస్తారు కదా, క్లాస్ మొత్తం యాక్టివ్ అయిపోతుంది. అప్పుడు అందరూ చక్కగా లిసన్ వింటారు, సార్ చక్కగా లిసన్ చెప్తాడు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీధర్ సార్ ఎప్పుడు బ్రేక్ అవుతుందో నేను డైరెక్ట్ సార్ దగ్గరికి పోయి సార్ చాక్పీస్ తెమ్మంటారా అని చాక్పీస్ తీసుకొని ఆఫీస్లోకి వచ్చి చాక్పీస్ తీసుకొని క్లాస్లోకి వెళ్తాం. నేను క్లాస్లోకి వెళ్ళే వాళ్ళకి సార్ బయటనే ఉంటాడు. చాక్పీస్ తీసుకున్నాక చాక్పీస్ పట్టుకొని ఇద్దరం కలిసి లోపలికి వెళ్తాం. చాక్పీస్ మొత్తం క్లాస్ ఎట్లా అంటే ఒక ప్రాబ్లం సార్ ఎక్కించి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసిందంటే అది మన మైండ్లో మొత్తం తిరిగిపోతుంది. అట్లా చెప్తాడు. తన లైఫ్లో సంబంధించిన ప్రాబ్లమ్ని చెప్పే సబ్జెక్ట్ని కలిపి చెప్తాడు సార్. ఎప్పుడైనా మనకి ఒట్టిగానే ఏ విషయమైనా మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సుధాకర్ సార్ ఎట్లా అంటే ప్రతి విషయాన్ని క్లారిటీగా చెప్తాడు, మనం అర్థమయ్యే విధంగా చెప్తాడు సార్ ఎక్కువ పిల్లలు బాగుపడాలి, చదువుకోవాలి అనే ఉద్దేశంతో మనందరికి చక్కగా చెప్తారు. సార్ ఎప్పుడు బుక్ చూస్తూ లెసన్ చెప్తూ శ్రద్ధగా చెప్తూ అప్పుడప్పుడు స్టూడెంట్స్ని చూస్తూ చెప్తూ ఉంటారు. కానీ మధ్యలో స్టూడెంట్స్ సార్ చెప్పేటప్పుడు వినరు, కానీ వినాలి. అది నేను కూడా వినలేదు, అంతేందుకు నేను కూడా వినలేదు. కానీ నేను ఇప్పుడు కొంచెం బయాలజీ కొంచెం నాకు వీక్ అనిపించేది, కానీ ఇప్పుడు కొంచెం ఫోకస్ చేస్తున్నా, ఈజీ అనిపిస్తుంది. ఏ సబ్జెక్ట్ అయినా మనం దృష్టి పెట్టి చదివినప్పుడు ఏదైనా ఈజీ ఉంటుంది. మనం అది రాదు, అది అర్థలేదు అనుకుంటే అది కష్టం అవుతుంది మనకి. తర్వాత లంచ్ అయిపోయినాక రమేష్ సార్ వచ్చేస్తారు. వచ్చి కిటికీ దగ్గర చూస్తారు. ఫస్ట్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అని సార్ చూస్తాడు. చూసిన తర్వాత ఒక చిన్న నవ్వి మళ్ళీ సీదా క్లాస్లోకి వస్తారు. క్లాస్లోకి వచ్చినాక కూర్చుంటాడు. ఫస్ట్ మమ్మల్ని అడుగుతారు ఏం చెప్తాం ఈరోజు అని అంటారు. డాడ్ సార్ అడుగుతాడు. అడిగినాక స్టూడెంట్స్ అందరూ ఒకరు చూసుకొని ఫస్ట్ నవ్వుతారు. లెసన్ చెప్పండి సార్ అంటాం. సరే లెసన్ చెప్తామని టెక్స్ట్ బుక్ తీస్తారు. సార్ లెసన్ చెప్తాడు. ఆ లెసన్ ఎట్లా అంటే ప్రతి వర్డ్ మనకు అర్థం కావాలని ప్రతి ఒక్క వర్డ్ని దాని మీనింగ్ అన్నీ చెప్తూ మనకు సార్ లెసన్ చెప్తాడు. సార్ లెసన్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. అటు ఇటు చూసినా సారు అన్ని దిక్కులు చూస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు మనం చిన్నగా సైడ్ పాయింట్ చూసి నవ్వినా ఎందుకు నవ్వుతున్నావు అంటారు సారు. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందుకే కొంచెం శ్రద్ధగా వినండి. నెక్స్ట్ చారి సార్ అసలు బెల్ అయి రమేష్ సార్ పోగొడుతూనే చారి సార్ ఎప్పుడు వచ్చేది తెలియదు, అందరు సైలెన్స్ అయిపోతారు. సార్ అట్లా ఎవరైనా నష్టాలని కనిపిస్తే కదా అందరూ సైలెంట్ కూర్చొని వాళ్ళు చదివేది లేదేం లేదని బుక్ ముంగడ పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు.
కానీ సారు స్టూడెంట్స్ చదవాలి, వాళ్ళు బాగుపడాలని సార్కి ఎంతో కోరుకుంటుంది. కానీ ఇక సార్ మాకు చాలా చెప్పాడు, కొంచెం భయపెడతాడు కానీ సారు చాలా బాగా చెప్తాడు. ప్రతి లెసన్ మాకు సార్ లెసన్ చెప్పేటప్పుడు మాకు ఏదైనా వర్డ్స్ అర్థం కాకపోతే సార్ క్లారిటీ చేసేస్తాడు. మేము డౌట్ అడగకుండా సార్కి అర్థమైపోతుంది మాకేం అర్థం అవుతుందో అని. సార్ ప్రతిదీ చెప్తాడు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీనివాస్ సార్ పీరియడ్ అంటే అందరికి ఎంజాయ్ అనిపిస్తుంది. సార్ ఇవ్వలే ఏమన్నాడు, సార్ వచ్చాడు ఏం చేద్దాం అంటాడు. సార్ కూడా ఇక బేసిక్స్ చెప్తాడు, లెసన్స్ చెప్తాడు, లెసన్స్ చదువుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడప్పుడు మమ్మల్ని చదవమంటాడు కానీ మేమే ముందుకు చదువుతాను. కానీ అప్పుడప్పుడు చదువుతాం మేము, నేను సాయి సాన్విత మేమే చదువుతాం, ఎవరు చదవదు క్లాస్లో. రీడింగ్ అంటే వస్తుంది కానీ వాళ్ళు భయపడతారు, చదవడానికి భయపడతారు అంతే వాళ్ళందరూ మిగతా. కానీ మేము